అమ్మ చామంతి, నా కుడికన్నెందుకో అదురుతుందమ్మా. అసలేం జరుగుతుందోనని నాకు టెన్షన్‌గా ఉంది అని చంద్రిక చెప్తుంటే, ఏం జరగదులే అత్తా. దేవుడికి దండం పెట్టుకో. నువ్వేం భయపడకని చామంతి చెప్తుంది. నాకు నేనెంత ధైర్యం చెప్పుకున్నా అసలు ఇంట్లో ఇలాంటి వాతావరణం వస్తుందని నేనస్సలు ఊహించలేదు అని చంద్రిక అంటే, ఏం చేస్తాంలే అత్తా. మన మనసులో ఎంత బాధున్నా కూడా మనం కొన్ని చూస్తూనే ఉండాలి. తప్పదత్తా అని చామంతి చెప్తుంది. ఇంకోవైపు రోజా నిషా దగ్గరికి వెళ్ళి పనైపోయిందని చెప్తుంది. ఇక చామంతి పని అయిపోయినట్లే అని ఇద్దరూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. చామంతి పాలు కలుపుతుంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు చామంతి? అమ్మ పాలు కలిపి తీసుకురమ్మని చెప్పింది కదా, ఇంకా మాట్లాడుతూ ఇక్కడే ఉంటే ఎలా చామ్? నిషా తాగాలి, తనని అలంకరించాలి, ఇంకా ఎన్ని పనులున్నాయి, ఇలా లేట్ చేస్తే ఎలా అని ప్రేమ్ అనటంతో చామంతి చంద్రికలు చాలా బాధపడుతూ ఉంటారు. ఏమైనా చెప్పాలా చామ్ అని ప్రేమ్ అంటే, పాలు ఆల్రెడీ కలిపాను, తీసుకువెళ్తున్నానని చామంతి ఇక పాల గ్లాస్ని తీసుకొని వెళ్ళిపోతుంది. భరిస్తున్నావు కానీ ఇంకెప్పుడు బయటపడతావు చామ్? ఫంక్షన్ అయ్యే వరకు నీకు ఛాన్స్ ఇస్తా అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. రోజా నిషా ఇద్దరు హాల్లో నిలబడి మాట్లాడుకుంటుంటే అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి, అమ్మ నిషా, ఏంటి అలా నిలబడి మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువసేపు నిలబడొద్దమ్మా, రా ఇలా కూర్చో అని నిషాని సోఫాలో కూర్చోబెడుతుంది. ఇక చామంతి పాల గ్లాస్ని తీసుకొచ్చి రమాదేవి చేతికిస్తుంది. అమ్మ నిషా, నా చేతితో నీకు తాగించాలనేది మా అన్నయ్య గారి కోరిక, తాగమ్మా అని రమాదేవి నిషాకి తాగిస్తూ ఉంటుంది. ఆగండి అత్తయ్య, నాకెందుకో అనుమానంగా ఉంది అని రోజా అంటే, ఏమైంది రోజా అని రమాదేవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ప్రేమ్ నిషాకి సీమంతం చేయడానికి ఒప్పుకున్నాడు కదా, అప్పటి నుండి నేను చామంతిని అబ్జర్వ్ చేస్తున్నాను. అప్పటి నుండి ఏదో తేడాగా ఉన్నట్లు అనిపిస్తుంది. అవి కుంకుమ పువ్వు కలిపిన పాలు కాదు, నాకెందుకో అందులో ఏదో కలిపిందని అనుమానంగా ఉంది అని రోజా చెప్పటంతో చామంతి ప్రేమలు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు రోజమ్మ? అమ్మగారిచ్చిన కుంకుమ పువ్వునే పాలల్లో కలిపాను, నా మీద అనవసరంగా నిందలు వేయకండి. అలాంటి పాపాలు నేను చేయను, అటువంటి బుద్ధులు నాకు లేవని చామంతి చెప్తుంది. బయట పడితేనే కదా అవే బుద్ధులో తెలిసేది అని రోజా అంటుంది. అమ్మ రోజా, చామంతిని నిందించడమే పనిగా పెట్టుకున్నావా అని హర్ష అంటే, అది నిందో నిజమో టెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా మామయ్య అని రోజా అంటే, వదిన గారు, చెయ్యని తప్పుకి ఇది తనను అవమానించినట్లు అవుతుంది అని ప్రేమ అంటాడు. నా అనుమానాన్ని క్లియర్ చేసుకోకుండా నిషాకి ఆ పాలు తాగిస్తే తన కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే అని రోజా అంటుంది. వద్దురా, ఇదేంటో తేల్చాల్సిందే అని రమాదేవి అంటే, నేనేం కలపలేదమ్మగారు, మీరిచ్చిన కుంకుమ పువ్వునే కలిపాను అని చామంతి చెప్తుంది. అనుమానం కలిగాక వదిలే ప్రసక్తే లేదు, నాకు కూడా నీపై అనుమానం వస్తుంది. చెప్పవే, ఏం కలిపావు అని రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. నేను నిజమే చెప్తున్నానమ్మా, అందులో ఏం కలపలే అని చామంతి చెప్తుంటే, చంపేస్తాను ఇప్పుడు కనుక చెప్పలేదంటే. నా కోడలికి, నా వారసుడికి హాని కలగటానికి కుంకుమ పువ్వు బదులు ఏం కలిపావే, చెప్పవే అని రమాదేవి మళ్ళీ చామంతి చెంప పగలగొడుతుంది. ఏం చేస్తున్నావు రమా? రోజా ఏదో చెప్పిందని దాన్నే పట్టుకొని చామంతిపై చేసుకుంటావా అని హర్ష అంటే, అవునమ్మా, అసలు తను కలిపిందో లేదో తెలియకుండా వదిన గారి మాట పట్టుకొని చామ్ మీద అభాండం వేయడం కరెక్ట్ కాదమ్మా అని ప్రేమ్ కూడా అంటాడు. ప్రేమ్, అది కరెక్ట్ కాకపోతే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. ఒకవేళ కరెక్టే అయితే ఈ చామంతిని ఇంట్లో నుండి వెళ్ళగొడతారా? చెప్పండి, మీకు చామంతి మీద అంత నమ్మకం ఉంటే ఒప్పుకోండని రోజా అంటుంది. తనంత స్ట్రాంగ్గా చెప్తుంది కదా, నమ్మకం ఉండే ఒప్పుకోండని అరుణ్ కూడా అంటాడు. సరే వదిన గారు, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ కరెక్ట్ కాకపోతే మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ప్రేమ్ అనటంతో, ఓకే, నా అనుమానం నిజమనే నాకు అనిపిస్తుంది. చిట్టి చేత టెస్ట్ చేయిద్దాం. చిట్టి, చామంతి కలిపిన పాలలో విషం ఉందో లేదో టెస్ట్ చేయని రోజా చెప్తుంది. సరే అమ్మ, ఇందుకు సంబంధించిన నిపుణుల్ని పిలిపిస్తాను, వాళ్ళే చెప్తారు అందులో ఏం కలిసిందో కలవలేదోనని హర్ష అంటే, అలాగే మామయ్య అని రోజా అంటుంది. ఇన్నాళ్ళుగా ఈ ఇంట్లో ఎంతో నమ్మకంతో విశ్వాసంగా పనిచేస్తున్నాను. పొరపాటున కూడా నేను ఇలాంటి పని చేయను. ఎవరో నిపుణులు వచ్చి దీన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదయ్య గారు, నేనే ఈ పాలు తాగుతాను అని చామంతి చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇందులో నేను విషం కలిపానని అంటున్నారు కదా, ఒకవేళ విషం కలిసినట్లయితే నేనే చనిపోతాను. కలిపినందుకు శిక్షగా భావిస్తాను. చావలేదనుకోండి, అప్పుడు ఇందులో ఏం కలపలేదని నేను నిర్దోషిగా బయటపడతాను అని చామంతి చెప్తుంది. ఒసే పిచ్చిదానా, అవి తాగితే చస్తావే, నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపించాలనుకున్నానే కానీ నీ చావుని కోరుకోలేదే అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక చామంతి ఆ పాల గ్లాసును తీసుకొని తాగబోతూ ఉంటే, ఏ యాగవే, నువ్వు తప్పు చేసావో లేదోనని నిరూపించాలనుకున్నాను, అంతేకాని నువ్వు చావాలని కోరుకోవటం లేదు. అవి తాగకని రోజా చెప్తుంది. నువ్వు ఆగు రోజా, అదే నిరూపించుకుంటానని చెప్తుంది కదా, తాగనివ్వని రమాదేవి అంటుంది. అమ్మ చామంతి, నిపుణులు వస్తారని చెప్తున్నాను కదా, అందులో ఏముందో ఏంటో, తాగొద్దమ్మా అని హర్ష అంటుంటే, అవునమ్మ చామంతి, తాగకని చంద్రిక కూడా అంటుంది. ఒకవేళ నిపుణులు వచ్చి తేల్చాక ఇందులో విషం ఉందని తేలితే అప్పుడు నిజంగానే ఈ చామంతి చచ్చిపోయినట్లే.
అదేదో ఇప్పుడే చచ్చిపోతానని చామంతి తాగబోతూ ఉంటుంది. చామ్ వద్దు చామ్ అని ప్రేమ్ అంటే, క్షమించండి బాబు, నా నిజాయితీని నిరూపించుకోవటమే నాకు ముఖ్యం అని చామంతి ఇక ఆ పాలని తాగుతూ ఉంటుంది. దాంతో ప్రేమ్ రోజాలు టెన్షన్ పడుతూ ఉంటారు. చావవే అని రమాదేవి అనుకుంటే ఇది చస్తే పీడ వదులుతుంది, ఇక ఏ అడ్డు ఉండదని నిషా సంతోషపడుతూ ఉంటుంది. ప్రేమ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి అని రోజా చెప్పడంతో సరే అని ప్రేమ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్ బాబు ఎవరికి ఫోన్ చేయొద్దని చామంతి చెప్తుంటే, ఒసేయ్ అది కాలకూట విషయమే, చచ్చిపోతావే అని రోజా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పాలు తాగాను, నాకేం కాలేదు కదా అని చామంతి అంటే, అవును దీనికి ఏం కాలేదేంటి, నార్మల్గానే ఉంది అని రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చూశారు కదా మొత్తం తాగేశాను, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చామంతి చెప్తుంది. రోజా అమ్మగారు చెప్పినట్లు ఆ పాలల్లో చామంతి ఏదో కలిపి ఉంటే ఈ పాటికి చామంతికి ఏదైనా అయ్యి పడిపోయి ఉండేది కదా. చామంతి బాగానే ఉందంటే తన మీద అనవసరంగా నింద వేశారనే కదా అర్థం అని చంద్రిక అంటుంది. ఇప్పుడేం చెప్తావు రోజా, బయటికి వెళ్తావా అని హర్ష అంటే, అది కలిపిందనే అనుకున్నాను మామయ్య అని రోజా అంటే, అసలు అలా ఎలా అనుకున్నావు రోజా, తేరగా ఒక అమ్మాయి దొరికిందని తనపైన నిందలు వేయటమేనా? ఇది మీకు బాగా అలవాటైపోయింది. నువ్వు తానా అనటం, ఈ రమ తందన అనటం, ఇది కరెక్ట్ కాదు. మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే బాగుండదు చెప్తున్నా. ఇదెంత పాపం, ఒక అమాయకురాలపై నింద వేస్తావా అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. అమ్మగారు మీరు నన్ను ఎంత కొట్టినా ఎంత తిట్టినా మీ ఉప్పుతున్న విశ్వాసమే నాకు ఉంటుంది అమ్మగారు. ఎవ్వరికీ హాని చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. దయచేసి ఇలాంటి నింద నా మీద వేయకండి అని చామంతి చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. సరే ఏదేదో అయిపోయింది, ముహూర్తానికి టైం అయిపోతుంది, నిషాని రెడీ చేయండి అమ్మా అని నిషా వాళ్ళ డాడీ చెప్పటంతో రోజా నిషాని తీసుకొని వెళ్తుంది. ఏదో కలిపావని చెప్పావు కదక్క అని నిషా అంటే, కలిపాను కానీ ఏం జరిగిందో అర్థం కావట్లేదని రోజా అంటుంటే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, మన ప్లాన్ ఫెయిల్ అయింది అని నిషా అంటుంది. చామంతి ఏడుస్తూ కృష్ణయ్య దగ్గరికి వెళ్ళి, ఏంటి కన్నయ్య ఇది, నా మీద ఇన్ని అబండాలు పడుతున్నాయి, అసలు నేనేం పాపం చేశానని నన్ను ఇన్ని పరీక్షలు పెడుతున్నావని చామంతి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి, చామంతి నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేస్తాం, మర్చిపోక తప్పదు. ఎలాగూ నీ మీద వేసిన నింద నిజం కాదని తెలిసింది కదా. ఒక అగ్ని పరీక్ష నుండి బయటపడిన సీతమ్మలాగా నువ్వు వాళ్ళు పెట్టిన పరీక్ష నుండి బయటపడ్డావు, నిన్ను నువ్వే నిరూపించుకున్నావు, ఇంకా బాధపడకమ్మా అని చంద్రిక చెప్తుంది. అది కాదత్తా, అసలు నేను చేసిన పాపం ఏంటి, క్షణ క్షణం నన్ను అవమానిస్తున్నారు, నేను ఎంతని పోరాడను అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. విషం కలిపిన పాలు తాగిన చామంతికి ఏం కాలేదేంటి, అసలు ఏం జరుగుంటుంది అని రోజా తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ చామంతి ఏడవకమ్మ, చేసిన పాపం ఊరికే పోదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఏదో కుట్ర పన్నే ఉంటారు. వాళ్ళు పన్నిన కుట్రని భగ్నం చేసి ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే ఎవరి రూపంలో వచ్చి నిన్ను కాపాడాడమ్మా, నీకేం కాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడమ్మా, దానికి సాక్ష్యం ఇదే అని చంద్రిక చెప్తుంది. అసలు నేను మార్చిన కుంకుమ పువ్వు అక్కడ ఉందా లేదా, అసలు అదేం కలిపింది, వెళ్ళి చూడాలి అని రోజా అక్కడికి వెళ్ళి చూడగా తను పెట్టిన కుంకుమ పువ్వు అక్కడే ఉంటుంది. ఇది ఇక్కడే ఉంది కదా, అసలు ఇది నేను దాచిన కుంకుమ పువ్వు కాదో టెస్ట్ చేయాలి అని రోజా బయటికి వెళ్ళి ఒక పాల గ్లాసులో ఆ కుంకుమ పువ్వుని వేసి చూడగా ఆ పాలు మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఇదేంటి, నేను తెచ్చిన కుంకుమ పువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అని రోజా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, ఎలానో అర్థం కావట్లేదా వదిన గారు అని ప్రేమ్ అనటంతో రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్, దేని గురించి అంటున్నావని రోజా అంటే, అదే వదిన గారు, పాలల్లో కుంకుమ పువ్వు కలిపితే ఏదో విషంలా ఇలా మారిపోయిందని ఆలోచిస్తున్నావు కదా, అదే చెప్తున్నానని ప్రేమ్ అంటాడు. నేనేం కలపలేదు, అసలు నేను తీసుకురాలేదు దీన్ని, ఈ పక్కనే పడుంటే ఏంటా అని చూస్తున్నాను అంతే అని రోజా అంటుంది. అయ్యో వదిన గారు, మన మధ్య ఈ వేస్ట్ డిస్కషన్స్ అవసరమా, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందని ప్రేమ్ రోజా కుంకుమ పువ్వు మార్చేస్తున్న వీడియోని ప్రేమ్ చూపిస్తూ ఉంటాడు. ప్రేమ్ అటుగా వెళ్తూ ఉంటే రోజా కుంకుమ పువ్వుని మార్చేసి అక్కడ పెట్టడం చూసి ప్రేమ్ ఇక తన మొబైల్లో వీడియో తీస్తాడు.